బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలు సామాజికంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని రాజీవ్ గాంధీ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 3వ వంతు స్థానం రిజర్వేషన్ కల్పించినట్లు గుర్తు చేశారు. సాధారణంగా ఏ పోస్టు ఖాళీ అయితే అదే వర్గానికి చెందిన వారిని 6 నెలల్లో నియమించాలని, జగిత్యాల మండల పరిషత్ చైర్పర్సన్ మరణంతో అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడిందని, అదేవిధంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిందని, మండల పరిషత్ అధ్యక్ష పదవిలో భర్తీ చేయకపోవడంతో 3 సంవత్సరాలు, మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో ఏడాది కాలంగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే కొనసాగుతున్నారని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. చట్టంలో మార్పు చేయించి మున్సిపల్ చైర్పర్సన్, మండల పరిషత్ లో అధ్యక్ష స్థానం ఎందుకు భర్తీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించే హక్కుల రక్షణ స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కులగణన చేపట్టి బలహీన వర్గాల ప్రజల హక్కుల రక్షణ కోసం రిజర్వేషన్లు పునఃసమీక్షించి 25% నుండి 40% పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ 73, 74 రాజ్యాంగ సవరణ చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించేది, దానికి చట్టబద్ధత కల్పించేయబడ్డది. దాన్ని అధిగమించడానికి వీలు లేకుండా స్థానిక సంస్థలు ఏవీ కానీ ఒకళ్ళ వేకెన్సీ అరైజ్ అయినట్టయితే ఆ వేకెన్సీని ఏదైతుందో అది ఏ వర్గానికి కేటాయింపు చేయబడ్డదో ఆ వర్గంతోనే భర్తీ చేయబడే విధంగా సవరణ చేయబడ్డం జరిగింది. సరే, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారినాయి. తదుపరి సక్సెసివ్ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఈ కాన్స్టిట్యూషన్ స్పిరిట్తోని ఈ 1/3 రిజర్వేషన్ టు ది బీసీ బలహీన వర్గాలకు, 1/3 రిజర్వేషన్ టు ది ఉమెన్ మహిళలకు విధిగా కేటాయింపు చేయటం, దాన్ని అమలు చేయడం జరుగుతూ వచ్చింది. ఆసరా చేసుకొని ఇవన్నీ భర్తీ చేయడం జరిగింది, జరుగుతున్నది. కానీ ప్రత్యేక పరిస్థితులలో ఎక్కడైతే చైర్మన్ కానీ లేక మండల ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానం కానీ వేకెన్సీ అరైజ్ అయినట్టు, ఖాళీ ఏర్పడ్డట్టయితే ఆ ఖాళీని ఏదైతుందో అది ఏ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయింపు చేయబడడం జరిగిందో ఆ రిజర్వేషన్ కేటగిరీచే భర్తీ చేయటం, ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఒక ఏ కేటగిరీకి కేటాయింపు చేయబడిందో ఆ కేటగిరీచే భర్తీ చేయబడటం రాజ్యాంగం నిర్దేశించిన సూచన. అది మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించే కానీ లేక మండల ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానానికి సంబంధించే కానీ అది ఏ స్థానం. అది ఇక్కడ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ లోకల్ బాడీస్ చట్టానికి ఈ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అమెండ్ చేసింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఏమన్నది, ఒకవేళ ఏదైనా చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ లేక ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇది మండల ప్రజా పరిషత్ ఖాళీ ఏర్పడ్డట్టయితే ఆ స్థానం భర్తీకి ఏదైతే సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య మొత్తం భర్తీ చేయబడి ఉండాలి అని అంటే ఈ 48 మంది కౌన్సిలర్ స్థానాలు భర్తీ చేయబడ్డట్టయితేనే చైర్పర్సన్కి ఎంపిక చేయడం సాధ్యమవుతుంది. ఈ 48లో ఒక సభ్యుడు రాజీనామా చేసో లేక ఇతర పరిస్థితుల్లో ఏదో పరిస్థితి లోపల అది ఖాళీ ఏర్పడ్డట్టయితే అన్లెస్ దట్ ఈస్ ఫిల్డ్ అప్ ఈ చైర్పర్సన్ ఎంపిక చేయడానికి వీలు లేకుండా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో చట్టాన్ని మార్పు చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మండల ప్రజా పరిషత్ రూరల్ ఉన్నది, అక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఏదైతుందో కోవిడ్ నేపథ్యంలో చనిపోయింది, ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు అక్కడ అధ్యక్ష స్థానం భర్తీ కావాలంటే వీళ్ళ గత ప్రభుత్వం రూపొందించిన చట్టానికి అనుగుణంగా ఆ ఖాళీ ఏర్పడినటువంటి ఎంపీటీసీ స్థానాన్ని భర్తీ చేస్తేనే కానీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు చేయడం సాధ్యం కాదు. ఫాలోయింగ్ ఇప్పుడు ఇక్కడ జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా ఇక్కడ చైర్పర్సన్గా బాధ్యత నిర్వర్తించినటువంటి యొక్క అధ్యక్షురాలు శ్రావణి గారు ఏదైతుందో ఆమె చైర్పర్సన్ హోదాకు రాజీనామా చేయడంతో పాటుగా ఆమె కౌన్సిలర్ కూడా రాజీనామా చేసింది. దాంతో ఏమైపోయింది, ఆ కౌన్సిలర్ స్థానం భర్తీ చేయబడిన తదుపరి మాత్రమే ఈ చైర్పర్సన్కి ఎంపిక చేసే విధంగా చట్టం ఏదైతుందో గతంలో ఉంది. ఇది గత ప్రభుత్వం రూపొందించిన చట్టం. ఈ చట్టాలన్నీ ఎవరు రూపొందించారో మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారు. చట్టాలు ఎవరు రూపొందించారు? రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారు.
ఈ చట్టాలు రూపొందించేప్పుడు ఏదైతున్నదో ఇది ఎందుకు పేర్కొన్నారు అని చెప్పంటే ఆ ఎంపీటీసీ స్థానాన్ని కూడా 6 మాసాల లోపల భర్తీ చేయాలి అనేటువంటి ఒక ఆంక్ష ఉన్నది. ఎంపీటీసీ స్థానం కానీ కౌన్సిలర్ స్థానం కానీ ఖాళీ ఏర్పడినట్టయితే 6 మాసాల లోపల దాన్ని భర్తీ చేయాలని ఆంక్ష ఉన్నది సాధారణంగా. కాబట్టి ఆటోమేటిక్గా 6 మాసాల లోపల కౌన్సిలర్ స్థానం భర్తీ అయిపోతుంది. ఆ స్థానం భర్తీ అయిపోయిన తదుపరి ఆమె కూడా ఎన్నికల లోపల పోటీ చేయడానికి చైర్పర్సన్గా అవకాశం లభించాలి. ది వెరీ పర్పస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏంటి అని అంటే అది భర్తీ చేయబడినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా పోటీ చేసావు. కానీ ఇప్పుడు జిల్లా ప్రజా స్థానం ఎప్పుడైనా ఖాళీ ఏర్పడినట్టయితే జడ్పీటీసీ స్థానాన్ని కానీ ఆ విధంగా చట్టం రూపొందించుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వము ఈ ఖాళీ ఏర్పడినటువంటి ఒక కౌన్సిలర్ స్థానమే కానీ ఖాళీ ఏర్పడినటువంటి ఎంపీటీసీ స్థానమే కానీ మీరు ఆ 6 మాసాలలో భర్తీ చేయలేని పరిస్థితులు, భర్తీ చేస్తే ఇట్స్ ఆల్ రైట్, భర్తీ చేయలేని పరిస్థితులలో ఇక్కడ ఏదైతుందో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మహిళకు కేటాయింపు చేయబడినటువంటి ఒక స్థానము వైస్ చైర్పర్సన్ అదనపు బాధ్యత నిర్వర్తించడంతో ఏదైతుందో ఇక్కడ సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలు మహిళలు ఆడబిడ్డలకు చెందినటువంటి చైర్పర్సన్ స్థానాన్ని ఇప్పుడు ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక వ్యక్తి దాన్ని అధిస్తూ నైదర్ యూ టుక్ స్టెప్స్ టు ఫిల్ అప్ ది క్యాజువల్ వేకెన్సీ, నువ్వు ఆ సాధారణ వేకెన్సీని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టి ఆ సాధారణ వేకెన్సీ భర్తీ చేసి చైర్మన్ ఎన్నిక భర్తీ చేయాలి. మీరు సాధారణ వేకెన్సీ భర్తీ చేయరు. మరి భర్తీ చేయబడలేనప్పుడు ఏదైతున్నదో ఇక్కడ బలహీన వర్గాలకు మహిళలు కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క స్థానము ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి యొక్క ప్రజాప్రతినిధి ఏదైతుందో ఆ అధికారంలో కొనసాగడం ఏదైతుందో ఇక్కడ బలహీన వర్గాలను మహిళలు ఏదైతుందో ఒక విధంగా వాళ్ళను వివక్ష ఎనీబడి అంటే అక్కడ జగిత్యాల మండల ప్రజా పరిషత్ గ్రామీణ ప్రాంతానికి అయితే ఆయన 3 సంవత్సరాలతో చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అక్కడ దాదాపు 1-2 months అటో ఇటో 3 సంవత్సరాలతో చెప్పండి. అది బలహీన వర్గాలకు కేటాయింపు చేయబడ్డటువంటి అధ్యక్ష స్థానం. మీరు క్యాజువల్ వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు చేపట్టలేదు. మరి దానికి అనుగుణ చట్టాన్ని మార్పు చేయడానికి చొరవ చూపెట్టలేదు. పోనీ ఆధిపత్యము మీదే ఉన్నది, ఆధిపత్యం మీదే, అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే. మీ విప్ వర్తింపజేయబడుతుంది, మీ విప్ వర్తింపజేయబడ్డప్పుడు ఏదైతే ఉందో ఆ అధ్యక్ష స్థానం ఎవరైతే ఒక ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి బాధ్యత నిర్వర్తిస్తుండో యూ కెన్ ఇష్యూ అండ్ విప్ రాజీనామా చేయటం. నైదర్ ది స్టెప్ ఐదర్ ఈ క్యాజువల్ వేకెన్సీ అధ్యక్ష ఎన్నిక చేయడానికి ఏదైతుందో చట్టానికి తగు విధంగా మార్పులు చేయడానికి చర్యలు చేపట్టాలి. ది యాక్షన్ యూ హ్యావ్ టు టేక్. అయితే మీరు ఖాళీ భర్తీని చేయడానికి చర్యలు చేపట్టాలి. ఇక్కడ కౌన్సిలర్ కానీ అక్కడ ఎంపీటీసీ కానీ ఇక్కడ ఖాళీని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టలేకపోయినప్పుడు ఏ చట్టం మీకు ఆటంకంగా మీరు భావిస్తున్నారో, ఏ చట్టం మీరు ఆటంకంగా భావిస్తున్నారో ఆ చట్టం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న చట్టం, ఆ చట్టము రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న చట్టం. రాష్ట్ర ప్రభుత్వం అంటే దెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఏ బలహీన వర్గాలకు ఏ మహిళలకు ఏదైతుందో సామాజికంగా అండగా నిలవడానికి రాజకీయ పార్టీలు ఏదైతుందో వీళ్ళ మేమంటే మేము అని చెప్పని పోటీ పడుతున్నారు. వీళ్ళ బాబాసాహెబ్ ఇది విగ్రహాన్ని పెట్టాలంటున్నారు. మరి జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలనేటువంటి ఒక మీకు ఆలోచన కలిగినప్పుడు ఆ స్ఫూర్తి ఏదైతుందో బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి ఒక హక్కుల కల్పనలో ఏదైతుందో ఆ చిత్తశుద్ధి లోపించకూడదు కదండి. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఎందుకు పెట్టుకుంటాము? ఆ స్ఫూర్తి, ఆయన ఆలోచన విధానం అనేది మన పాలనలో కొనసాగాలి. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పని పేరు పెట్టుకున్నాం. ఎందుకు? ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఈ సచివాలయ పాలన కొనసాగాలి. మరి జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టాలని కోరుకుంటున్నాము? ఆ జ్యోతిబా పూలే స్ఫూర్తితోని బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కులు మరి కల్పింపచేయబడటం అనేది ఏదైతుందో ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానంగా ఉండాలని స్ఫూర్తి కొరకు ఏదైతుందో ఆ విగ్రహాన్ని పెట్టుకోవాలని మనం కోరుకుంటాం. ఇవాళ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా జ్యోతిబా పూలే విగ్రహం గురించి వాళ్ళ ఆలోచన విధానం గురించి ఇంత మాట్లాడుతుండగా మరి మీరు అలా పాలనలో ఉండగా ఆ జ్యోతిబా పూలే స్ఫూర్తి మరి బలహీన వర్గాలకు కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క
అక్కడ జగిత్యాల చైర్పర్సన్ స్థానం భర్తీకి కావాల్సినటువంటి ఒక మున్సిపల్ చట్టం మార్పు అమెండ్మెంట్, రూల్ అమెండ్మెంట్, ఇట్స్ ఓన్లీ రూల్ అమెండ్మెంట్. సిమిలర్లీ స్థానిక సంస్థలు చట్టానికి సంబంధించినటువంటి ఒక తగు మార్పు చేయడమే కానీ ఆ కమిట్మెంట్ మీకు ఉండాలి కదా అంటూనే. ఆయనకు ఉన్నటువంటి ఒక రాజకీయ హోదాతోని ఆయనే అటు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఇలా మున్సిపల్ చట్టానికి సంబంధించి ఏదైతున్నదో ఆ చట్టం మార్పు చేయడానికి ఎవరు, అది మున్సిపల్ శాఖ పరిధిలోని అంశం. మున్సిపల్ శాఖ ఎవరి చేతిలో ఉన్నది? కేటీఆర్ గారి చేతిలో ఉన్నది. కేటీఆర్ గారు ఏదైతున్నదో మనకి స్థానిక శాసనసభ సంజయ్ గారికి ఏదైతుందో అత్యంత సన్నిహితుడు. వాళ్ళ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంటే కాకుండా అత్యంత సన్నిహితుడు. మీకు తెలియని అందరూ తెలిసిన విషయం ఇది. అట్లా సిమిలర్లీ పంచాయత్ రాజ్ ఎవరు? దయాకర్ రావు గారు. దయాకర్ రావు గారు కూడా ఏదైతుందో స్థానిక శాసనసభ సంజయ్ గారికి అత్యంత సన్నిహితుడు. అక్కడ 3 సంవత్సరాలు గడుస్తుంది, 7 సంవత్సరాల కాలం గడుస్తున్నది. మరి ఏ బలహీన వర్గాలకు మహిళలకు కేటాయింపు చేపట్టినటువంటి ఒక స్థానం వాళ్ళు కల్పింప చేయలేకపోతున్నాము. ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. దీనివల్ల ఏదైతే బలహీన వర్గాలు వివక్షకు గురవుతున్నారు, సామాజిక వెనుకబడతానికి గురైనటువంటి ఒక వర్గం వివక్షకు గురవుతున్నారు, మహిళలు ఆడబిడ్డలు కల్పించినటువంటి ఒక అవకాశం వాళ్ళు కోల్పోతున్నారు. రేపు మళ్ళీ టర్మ్ వస్తుంది, ఆటోమేటిక్గా టర్మ్ చేంజ్ అయిపోతుంది. రేపు సంవత్సర కాలం గడిచిన తర్వాత టర్మ్ చేంజ్ అయిపోతుంది, రొటేషన్ సిస్టమ్ మారుద్ది. రొటేషన్ సిస్టమ్ మారడంతో ఏదైతుందో టుమారో దట్ మే బికమ్ ఓసీ ఆర్ దట్ మే బికమ్ ఎస్సీ. ఇలా ఉమెన్ కేటాయింపు చేయబడిన స్థానం రేపు జనరల్ స్థానం కావచ్చు, ఇలా మహిళలు కేటాయింపు చేసే స్థానము రేపు జనరల్ కావచ్చు. వాళ్ళు కల్పిపడే అవకాశం పోతుంది కదా. ఆడ ఇవాళ జగిత్యాల మండలి ఏదైతుందో బలహీన వర్గాలు కిడ్నాప్ చేయబడ్డా 3 సంవత్సరాలు గడుస్తుంది. రేపు నెక్స్ట్ టర్మ్ ఏదైతుందో అది ఇట్ నీడ్ నాట్ బి రిజర్వ్డ్ ఫర్ బీసీ, ఇట్ నీడ్ నాట్ బి రిజర్వ్డ్ ఫర్ బీసీ. అది ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. అప్పుడు బలహీన వర్గాలు అయితే అన్యాయం గురవుతారు, వివక్ష గురవుతారు కదా. ఇలా ప్రజా జీవితం లోపల ఏదైతే ఒక ప్రజాప్రతినిధి సామాజికంగా వెనుకబడిన వర్గాలను ఏదైతుందో వివక్ష గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందని చెప్పండి.